హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దినం జూమ్ ప్రార్థనలోనికి వచ్చినటువంటి మరి నా ప్రియ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ దినము మరి మన మధ్యలో ఈ దినము నడిపిస్తున్నటువంటి లీడర్లుగా నాయకులు పాస్టర్ సైమన్ గారు, జూనియర్ సైమన్ గారు, అలాగే శివ గారు నడిపిస్తారు. మరి ప్రాముఖ్యంగా భారతదేశం కొరకు, అలాగే మరి భారతదేశంలో ఉండేటువంటి మహారాష్ట్ర బొంబాయి కొరకు, అలాగే మరి మహారాష్ట్రలో మరి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక జిల్లా నాగపూర్ నాగపూర్ కొరకు, ఈ మూడు అంశాల కొరకు మనం బలంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరి ఆర్ఎస్ఎస్ వారు సుమారుగా 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా వాళ్ళు సెప్టెంబర్ 27వ తేదీన మహారాష్ట్రలో గొప్ప వారు ఈవెంట్ చేయబోతున్నారు. మరి అదంతా కూడా సమూలంగా నాశనం అయ్యేటట్లుగా, సమూలంగా దాన్ని అంతటినీ కూడా దేవుడు తలక్రిందులు చేసి ఎంతో నష్టాన్ని చేకూర్చి దాని ప్రభావం భారతదేశం మీద ఉండకుండా ఉండేటట్లుగా తదుపరి మన అంశాలు మనం ప్రార్థన చేయాలి. మరి నేటి దినాన మన మధ్యలో పాస్టర్ జూనియర్ సైమన్ అయ్య గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, మరి శ్రేష్టమైన ఉదయకాలపు ప్రార్థన మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రారంభ ప్రార్థన నుంచి మనం ప్రారంభించుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బంగారు పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. శ్రేష్టమైన ఈ యొక్క ప్రార్థన, కుదురుబాటు ప్రార్థన అయా, ఆ సమయము మాకు మరొక దినము నాయన, ఈ సంవత్సర ఆరంభము నుండి 17వ దినము నాయన, ఈ శ్రేష్టమైన ఉదయకాలం మేమందరము అయా నాయన, ఏదైతే మీరు ప్రభువా నాయన ప్రారంభము నుండి ఆది నుంచి మా ప్రభువా నీ పరిశుద్ధ ప్రవక్తల నోట అయా మీరు ఉద్భవించిన ఈ కుదురుబాటు అయా ఏదైతే సార్వత్రిక సంఘానికి చేయబోతున్నారో దాని గురించి ఈ కడవరి దినాల్లో మా ప్రభువా మేమందరము కూడుకొని ఆ యొక్క మీ ఆలోచన కొరకే మేము ప్రార్థనగా నాయన కూడుకొనుచున్నాము తండ్రి. ఈ ఉదయకాలపు కుదురుబాటు ప్రార్థన అయా ఏదైతే ఉందో నాయన, నీ చిత్తానుసారమైన ప్రార్థన ప్రభువా అయా ఈ సంవత్సరము అయా ప్రారంభము నుండి నేటి వరకు మా ప్రభువా 16 దినములు మీరు మీ సన్నిధిలో మా ప్రార్థన విజ్ఞాపనలు చేర్చుకున్నారు. ఈ 17వ దినం ఉదయకాలం నీ సన్నిధికి వచ్చామయ్యా. ఏదైతే ప్రభువా నీ చిత్తము, నీ సంకల్పము అయా మా ప్రభువా ఈ భూమి మీద మీరు జరిగించబోతున్నారు, వాటి కొరకు మేము ప్రార్థిస్తుండగా నాయన, మా అంశాల మీద, ప్రతి అంశం మీద ఈ ఉదయకాలం మీరు అల్లాడండి నాయన. అయా ఏదైతే నీ యొక్క ప్రవక్తల నోట జరిగిస్తున్న ఈ కార్యము నాయన, ఈ కడవరికాల ప్రవక్త నాయన అపోస్తలు రంజితయ్య గారు, ఆ తర్వాత వచ్చిన మా దైవజనులు అభిషక్తులు నాయన ఈ కార్యము కొరకు పూనుకొనుచుండగా నాయన, ఈ కార్యాలన్నిటికీ మీరే నాయన అధ్యక్షత వహించి నడిపించి కార్యములన్నీ ఆయా మీరే జరిగించండి స్వామి. ప్రార్థన చేయబోతున్న నీ అభిషక్తులు, ప్రార్థన యోధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న మా నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వీరు చేస్తున్న ఈ బృహత్తర కార్యాన్ని ప్రభువా మీరే కార్యకారిగా దిగివచ్చి నాయన, ప్రతి అంశం మీద మీరు అల్లాడి నాయన, త్వరగా నాయన ఈ కుదురుబాటు కార్యము జరిగించండి నాయన. మా ప్రభువా ఈ 17వ దినము నాయన ప్రారంభ ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు మీరే ప్రతి అంశం మీద అల్లాడి ఆ కార్యాన్ని జరిగించి అయ్యా రాబోతున్న దుష్టుడు, ఈ లోకాధికారులు, ఈ యొక్క లోక ఏలికలు చేస్తున్న ప్రతి కుయుక్త లయపరచిన ఆయన నీ కుదురుపాటు, నీ సంకల్పము, నీ చిత్తమే నాయన అయా సమూలముగా జరిగించమని అయా కార్య ఆరంభము నుండి అంతం వరకు మీరే నడిపించి దీవించి అయా ఈ కార్యమును మీరు అయా దినదినము అభివృద్ధి పరిచి నడిపించి కుదురుబాటు జరిగించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ శ్రేష్టమైన సమయము మనము మరి ప్రార్థనల ద్వారా మరి ఏదైతే మరి ఈ దినము దైవజనులు చెప్పినట్లు మరి భారతదేశము కొరకు, అలాగే మరి మహారాష్ట్ర ఏదైతే భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రము, ఈ రాష్ట్రములో మరి తలబెడుతున్నటువంటి మరి ఏదైతే లోకపు ఏలికలు, మరి దుష్టుని కార్యాలు, ఏదైతే దేవుని కార్యాలు జరగకుండా
మరి రకరకాలుగా మరి ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ వారు చేస్తున్న కార్యాలు వాళ్ళు 100 ఏళ్ళు అయిపోతుందని ఆల్రెడీ మరి మహారాష్ట్ర కొన్ని రాష్ట్రాల్లో మరి విస్తృతంగా మరి ఏదైతే మరి మత సాందస్తవాదులు మరి మరి సువార్త అందకుండా వాళ్ళు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ అనేక కొత్త కొత్త చట్టాలు తెచ్చి మరి దేవుని కుదురుబాటు కార్యానికి దేవుని చిత్తానికి ఆటంకపరుస్తున్నారు. వాటి కార్యాలు మరి దేవుని పూర్తిగా వారు చేసే ఏలికలు చేసే కుయుక్తులన్నీ లయపరిచినట్లు, అలాగే ఆ యొక్క మహారాష్ట్ర మరి ఏదైతే ఉందో రాష్ట్రము, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగపూర్ ప్రాంతం గురించి ప్రాముఖ్యముగా ఆ యొక్క 100 ఏళ్ళు జరుపుకొని అక్కడ ద్వారా ఇంకా భారతదేశం అంతా ఈ యొక్క మరి ఏదైతే వాళ్ళు తీసుకొస్తున్న బిల్లులు మరి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు, వాటన్నిటిని లయపరచినట్లు మరి ఒకరు ప్రార్థన చేయండి ప్రియులారా. మరి అందుబాటులో ఉన్నటువంటి మరి ఈ రోజు పేరిచ్చినటువంటి ఆ మన ఇందులో ఉన్నటువంటి వారు మరి ఒకరు ఈ యొక్క భారతదేశం కొరకు ఈ మహారాష్ట్ర రాష్ట్రం గురించి, నాగపూర్ గురించి ఈ దినం అంశం కాబట్టి మరి స్తుతి స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధ దేవానికి వందనాలు తండ్రి. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు స్తోత్రము ప్రభు. అటు అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. మేమంతా ప్రార్థన చేస్తుండగా దేవా ప్రభు, అయ్యా దేవా ఉజ్జీవంగా తండ్రి మండింపుతో వేదనతో దేవా ప్రభు హృదయాన్ని చింపుకొని ప్రార్థించే గొప్ప ధన్యతను మాకు దయచేయండి పరిశుద్ధాత్మ దేవ. నీ ఆత్మ అభిషేకం మా అందరి మీద కురిపించండి తండ్రి. మహావేదనతో ప్రార్థించడానికి అటు గొప్ప కృపని దాయిచ్చమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా దేవా తండ్రి, భారతదేశంలో జరుగుతున్న దేవా ప్రభు అయ్యా దేవా అరాచకమైన దేవుని చూస్తూ ఉన్నావు తండ్రి దేవా ప్రభు. అయ్యా అటు త్వరలో దేవా నీ కార్యం చేయబోతున్నందుకు నీకు వందనాలు ప్రభు. అందులో రాజధానిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, న్యూఢిల్లీ తండ్రి. అయ్యా దేవా ప్రభా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అందులో ప్రతి జనాభిని దేవా ప్రభు మీ కంటి రెప్పలు పడుతున్నాం ప్రభు. అయ్యా కోట్ల కోట్ల జనాభిగా ఉన్నారు ప్రభు, అతన్ని కన్ను దృష్టి పెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్త ప్రకారంగా జరిగించండి దేవా ప్రభు. అందులో మహారాష్ట్రాన్ని దేవా ప్రభు నీ పాదలు కప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. ముంబైని జ్ఞాపకం చేసుకుని ప్రభా, అందులో ఉన్న జనాభి దేవుని పాదాలు కప్పు చెప్తున్నాం తండ్రి. అయ్యా చాలా మంది జనాభి ఉన్నారు ప్రభువా. అయ్యా దేవి ప్రతి బిడ్డని దేవా ప్రభు విడిచిపెట్టుకుంటే నీ కార్యం జరిగించండి తండ్రి. అయ్యా దేవా ప్రభు అందులో ఉన్న బిడ్డలు దేవా ప్రభువ అయ్యా ప్రవర్తలుగా ఉన్న వాళ్ళని లేపండి తండ్రి. మండించండి దేవా ప్రభువ. ఏలి లాంటివని సత్యాన్ని ప్రకటించిన వాళ్ళు లేపమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మహారాష్ట్రలో ఉన్న దేవా ప్రభువ అయ్యా జిల్లాలను జ్ఞాపకం చేసుకుంది తండ్రి. అయ్యా దేవా ప్రభు 36 జిల్లాలు ఉన్నాయి ప్రభువ తండ్రి. నీ చేతికి అప్పు చెప్పుకుంటున్నాము ప్రభువ. యేసయ్య నీ చిత్త ప్రకారంగా జిల్లాలు సువార్త జరగడానికి ద్వారం తెరవండి ప్రభువ. అనేక మంది బిడ్డని పంపమని వేడుకుంటున్నాము తండ్రి. అక్కడ నీ కార్యం జరిపించండి దేవా ప్రభువ. 84 మండలాలు ఉన్నాయి ప్రభువ. అయా దేవా తండ్రి 44,146 గ్రామాలు ఉన్నాయి ప్రభువ. నీ పాదాలకు అప్పు చెప్పుకుంటున్నాము తండ్రి. అయా గవర్నర్ గారు ప్రభువ శ్రీ సిఫి రాధాకృష్ణన్ గారిని ప్రభు నీ పాదాలకు అప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. అయా దేవా ప్రభువ అందులో ఉన్న ముఖ్యమంత్రిని దేవా ప్రభువ దేవేంద్ర ప్రసాద్ నవీన్ గారిని నీ పాదాలకు అప్పు చెప్పుకుంటున్నాము తండ్రి. అయా ఎంపీలు దేవ 288 మంది ఉన్నారు ప్రభువ. అయా దేవా ప్రభు ఎమ్మెల్యేలు దేవా ప్రభు 288 మంది ఉన్నారు. ఎంపీలు ప్రభు 448 మంది ఉన్నారు ప్రభు. వీళ్ళని పాదాలకు అప్పు చెప్తున్నాం ప్రభు. మహారాష్ట్రాన్ని దేవని చేతికి అప్పు చెప్పుకుంటున్నాము తండ్రి. దేవా ప్రభుని కార్యం జరిపించండి దేవా. ఎక్కడ జరిగినా దేవా ప్రభు సువార్త జరగనీయకుండా తండ్రి ప్రతి ఒక్క మతనాథులు దేవ అడ్డుపడుతున్నారు తండ్రి. బాగా కఠినమైన హృదయాలు మెత్తన పరచండి దేవా. అయ్యా ద్వారం తెరవండి తండ్రి. వారు సత్యం ఎరగాలి దేవా. దేవా ప్రభువ నీ బిడ్డల మీద హాని చేయకుండా తండ్రి నీ బిడ్డలకు సువార్త చెప్పడానికి దేవా ప్రభువ అయ్యటు భాగ్యము దాయిచ్చమని వేడుకుంటున్నాము తండ్రి. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అయ్యా న్యూఢిల్లీని జ్ఞాపకం చేసుకుని అందులో జనాభి కోట్ల జనాభి ఉన్నారు ప్రభువ. ఏ బిడ్డ దేవా ప్రభు నరకులో పడడానికి వీలు లేదు తండ్రి. అయ్యా దేవా ప్రభు 28 రాష్ట్రాలు ఉన్నాయి తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకుని దేవా ప్రతి రాష్ట్రాన్ని దర్శించండి.
నీ చిత్తాన్ని జరిగించండి దేవా ప్రభు. అయా కేంద్ర పాలిత ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుని తను 8 ఉన్నాయి ప్రభువ. ప్రతిదీ నీ పాదాలకు అప్పు చెప్పుకుంటున్నాం. అయా రాజపతిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా దేవ మూర్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవ ప్రభు ఉపరాష్ట్రపతిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జగదీష్ జన్కర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే దేవ ప్రభు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ముఖ్యమంత్రి దేవ ప్రభు నీ పాదాలకు అప్పు చెప్తున్నాం తండ్రి. అయ్య దేవ ప్రభువ ఆనాడు సౌలుని దేవ కఠినమైన హృదయాన్ని తండ్రి కరిగించు ప్రభు. వారికున్న కళను మనోనేత్రాలు తెరిచి పౌలుగా మార్చావు తండ్రి. అటువల దేవా తండ్రి ఈ ముఖ్యమంత్రిని పాదాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభు. మోడీ గారిని హృదయాన్ని కరిగించండి దేవా. ఈయన హృదయాన్ని మెత్తన పరిచి నేను కళ్ళకున్న పొలను తీసివేయమని వేడుకుంటున్నాను. సత్యాన్ని చూసేలాగా, సత్యాన్ని వినేలాగా, సత్యాన్ని అనుసరించేలాగా ఈ బిడ్డని వాడుకోమని వేడుకుంటున్నాము ప్రభువ. ఈ బిడ్డ వాడబడాలి ప్రభువ. ఈ బిడ్డ తండ్రి సత్యాన్ని వైపు తిరిగి తిప్పేలాగా చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి ప్రధాన న్యాయమూర్తిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ. అయ్యా దేవ సంజీవం కన్ను గారిని ప్రభువాని పాదాలకు అప్పు చెప్పుకుంటున్నాము తండ్రి. ఆయన దేవా ప్రభువ నీ ఏలికల్లో దేవ నిలబడడానికి అయ్యా దేవా ప్రభువ ఆనాడు గొప్ప గొప్ప ప్రవర్తలాగే దేవా ప్రభు. ఈయన కూడా దేవ నీ పాదాలకు అప్పు చెప్పుకుంటున్నా. ఈయన కూడా దేవ మార్పుని పొంది తండ్రి. అయ్యా దేవా ప్రభు నీ పని చేయడానికి దేవ పన్నంగం దేవా ప్రభు చేసే భాగ్యాన్ని దయచేమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా ఎంపీలను జ్ఞాపకం చేసుకుని ప్రభు 543 మంది ఉన్నారు ప్రభు. ఆయా ఎమ్మెల్యేలు తండ్రి 4,131 మంది ఉన్నారు ప్రభు. వారందరినీ పాదాలకు అప్పు చెప్పుకుంటున్నాము తండ్రి. ఏ బిడ్డని విడిచిపెట్టకుండా ప్రభువా యేసయ్య అయా దేవా నీవు అనుకున్నట్లుగా నీ చిత్త ప్రకారంగానే దేవా ప్రభు జరిగించమని వేడుకుంటున్నాం. మాటల్లో కాదు ప్రభువా. అయా దేవా ప్రభువా గొప్ప గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మేము ప్రార్థన మట్టుగా చేయగలము ప్రభువా. అవకాశం ఇస్తే సువార్త చెప్పగలము తండ్రి. ఇదిగో ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. అక్కడ కార్యం చేస్తున్నాం నమ్ముచున్నాము తండ్రి. ఈ భారతదేశం మొత్తము దేవా ప్రభు నీ చిత్త ప్రకారంగా జరగాలి తండ్రి. అయ్యా దేవా నాగపూర్ని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్న ప్రభా జిల్లాలను దేవా ప్రభు నీ పాదాలకు అప్పు చెప్తున్నాం. అక్కడున్న దేవ మతన్వాదుల దేవా ప్రభా వారు చేసిన జ్ఞాపకం చేసుకుంది తండ్రి. అయ్యా దేవా ప్రభా రాజ్యాంగం దేవా ఏలుబడవుతుందని 100 సంవత్సరాలు అయిందని పండుగ చేసుకుంటున్నారు దేవా. అయ్యా దేవా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిశుద్ధుడా దేవా నీ చిత్తమే జరిగించు. అపవాది ఎప్పటికీ గెలవలేడు. మరి విర్రవీగుతూ ఉంటాడు. వాడిని లయపరచడానికి వాడిని ఎదిరించడానికి ప్రతి బిడ్డను మండించి నిద్రపోతున్న ఒకని తట్టి లేపండి దేవా. అయా దేవ ప్రభా అపవాది చెలరేగుతున్నాడు ప్రభువ. వారిని లయపరచి మనం వేడుకుంటున్నాం తండ్రి. అయా దేవ జనాభిని జ్ఞాపకం చేసుకుంది ప్రభువ. అయా దేవ మరి 46,53,570 మంది జనాభా ఉన్నారు ప్రభువ. ఆ జిల్లాని దేవని పాదాలకు అప్పు చెప్తున్న మండలాలు 14 ఉన్నాయి ప్రభువ. గ్రామాలు తండ్రి 1859 గ్రామాలు ఉన్నాయి తండ్రి. అందులో ఉన్న కలెక్టర్ని గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈపిని ఇతర కనగర్ జ్ఞాపకం చేసుకుని అలాగే కమిషనర్ గాని దేవా అభిజిత్ సౌందర్యం జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. అలాగే ఎంపీలు 12 మంది ఉన్నారు ప్రభా. ఎమ్మెల్యేలు 9 మంది ఉన్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ దేవ ఈ బిడ్డలు అందరినీ దేవ ప్రతి ఒక్కరిని నీ పాదాలకు అప్పు చెప్తున్నాము తండ్రి. మీ కన్ను దృష్టిలో ఉంచండి దేవా ప్రభు. నీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. అయా దేవ అయా అపవాది ఏలిబడి ఎంత మాత్రం ఉండదు తండ్రి. అయా దేవ ఈ సంవత్సరాలు దేవా ప్రభు బంధించి మళ్ళా దేవ దాన్ని విడిపించావు దేవా ప్రభువ. అయా దేవ అలాగే దానికి దేవ స్వేచ్ఛనిచ్చిన వాడు నీవే గనుక ప్రభు. మళ్ళీ దాని దేవ బంధించిన వాడు నీవే ప్రభువ తండ్రి. అయా దేవ అది చెలరేగుతూ ఉన్నాడు ప్రభువ తండ్రి. వాడిని ఎదిరించే శక్తిని దేవ ప్రతి బిడ్డకి కుమ్మారించమని వేడుకుంటున్నాము తండ్రి. అనాడు వేస్తారు చేసే ప్రార్థన మొద్దుకే వేస్తారు అని చేస్తున్నారు యూదులందరూ కాపాడడానికి. అటు భార్యల ప్రార్థన అభిషేకుడు దయచేస్తండి దేవ ప్రభు మన్నించు తండ్రి. నా దేశం బాగుండాలని అయ్యా దేవ రాష్ట్రాల జిల్లాలు ఏది తప్పిపోకూడదని దేవ అయ్యా దేవ మెలకుగుండి ప్రార్థన చేస్తే తన ప్రతి బిడ్డకి కుమ్మరించండి అయ్యా. నీ కార్యము జరగాలి తండ్రి. అయ్యా
చిన్న ప్రార్థన వరకు మేము చేయగలము, కానీ ప్రార్థనలు ఎన్నెన్నో గొప్ప కార్యం చేసేవాడు నీవు తండ్రి. ఆ కఠినమైన హృదయాలు మార్చండి. వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు, వారిలో ఏలుబడి చేసిన దురాత్మ నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాము తండ్రి. వాళ్ళందరూ దేవా సత్యాన్ని ఎరగాలి దేవా, సత్యాన్ని అనుసరించాలయ్యా. సత్యాన్ని దేవ ప్రభు గాయకొని సత్యానుసరిగా నడవాలని ఆశతో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డని దేవా అపవాది పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్కరిని విడుదల దయచేయండి తండ్రి. వాడిని లయపరచండి దేవా ప్రభు. అయ్యా తండ్రి, నాగుల్లో దేవ ప్రభు RS ను తండ్రి స్థాపించిన 100 సంవత్సరాలు పూర్తవుతుందని తండ్రి. అయ్యా దేవా, అయ్యా ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. 100 సంవత్సరాలు ఎందుకు పండగలాగా చేసుకుంటున్నారు ప్రభు. మరి 27వ తేదీన ప్రభు తండ్రి అందులో జరుగుతున్నది ప్రభు. నీ చిత్తమ దేవ, నీ చేతికి అప్పు చెప్పుకుంటున్న ఏదైనా మేలైన కీడనంతా మా మేలుకని మేము నమ్ముచున్నాము తండ్రి. యోబు పట్ల చేసినది దేవ రెండింతలు చేసినట్లుగా దేవ ప్రభు అటువేళ నువ్వు మమ్మల్ని పరిశీలిస్తున్నావేమో. అయ్యా దేవా తండ్రి, క్రైస్తుల మీద హింస రావడం అది మా మేలుకే. ఎంతమంది నిలకడగా ఉంటాలని నువ్వు మాకు పరీక్ష పెడుతున్నావు. అది ప్రతి క్రైస్తవుడు గాయకుడిని గుండె మంటలతో ఎదురు చూడాలి. విశ్వాసంతో కొడాల దెబ్బలు కొట్టించుకున్నా, ఉమ్ము వేయించుకున్నా, అయ్యా దేవ అవమానాలు పడినా, వేదన పడినా, తన బిడ్డలు చనిపోయినా గాని యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్న నిరీక్షణ కలిగి ప్రతి క్రైస్తుడు విశ్వాసంతో నీకు రెండింతలు మూడింతలు స్తుతులు చెల్లించే ధన్యతను దయచేయండి. ఎవరు విశ్వాసపడానికి వీలు లేదు దేవా ప్రభువ. ఏ బిడ్డ దేవా త్రొట్టిపోవడానికి వీలు లేదు ప్రభువ. అయ్యా నువ్వు మాకు అనేక మంది ప్రవర్తలు మా ఎదుటి ఉంచేవంటే తండ్రి, మేము అది ఎరిగే దేవా ప్రభు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి ప్రభు. విశ్వాసంతో నిరీక్షణతో ప్రేమ కలిగి ఉండాలి ప్రభు. దుర్నీతిని ఎదిరించడానికి తండ్రి అటు విశ్వాసం ఆత్మను కుమ్మరించి మనం వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా అనేక వరకు ప్రార్థన చేసి ధన్యతను మా అందరికి వేదన పుట్టించు తండ్రి. వేదనతో దేవ మమ్మల్ని మండించు దేవ. నా ఇంటి వారి కొరకు కాదు దేవ, నా బంధుత్వ వరకు కాదు, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు భారముతో ప్రార్థించు ధన్యతను దయచేయండి. అనేకులు నశించిపోతున్నారయ్యా, అనేకులు అగ్నిలో కాలిపోతున్నారయ్యా. వాళ్ళ మరణానికి మేమే కారణం అవుతాము తండ్రి. దేవ ప్రభు ప్రతి క్రైస్తవుని మేలుకొనేలా చేయి. ప్రతి కొన్ని మనోనేత్రం తెరువు తండ్రి. నీ వాక్యమైన ఆహారం తింటూ దేవా ప్రభు అనేకులకి చెప్పాలని మండింపు మాకు పుట్టించి మనం వేడుకుంటున్నట్టు వేదన దయచేయండి అయ్యా. ప్రతి పరీక్ష దేవ మేము నగ్గాలితేనే మేము పాస్ అవ్వాలి ప్రభు. నేను నీ తల ఎత్తలా ఉండాలి ప్రభు మా తండ్రి. అటు మీ సహాయం కావాలయ్యా. మా అంతటా మేము జయించలేము, ప్రార్థన చేయలేమని నువ్వే చెప్పావు కదా తండ్రి. మేము బలహీనమని నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి. ఈ బలహీనమైన మాకు నీ అభిషేకము కావాలి, ప్రార్థన అభిషేకం కావాలి. విజ్ఞాపన చేయాలి రాజుల కొరకు, అధికారుల కొరకు, న్యాయాధిపతులు ప్రతి ఒక్కరి కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలంటే విజ్ఞాపన ఎంత అవసరము తండ్రి. అటు గొప్ప భాగ్యను దయచే దేవుడు. ప్రతి బిడ్డని కుమ్మరించు తండ్రి. వేదన పుట్టించే చచ్చిపోయే స్థితికి రావాలి ప్రభు. అటు భారమైన ప్రార్థన అభిషేకుడు ప్రతి ఒక్కరు దయచే. లోతైన మర్మాలు ప్రార్థన కుమ్మరించండి తండ్రి. కడవరి వర్షం కురిపించినట్లు కరవళ్ళు చేసిన భక్తులు చేసిన ప్రార్థన అభిషేకం ప్రతి బిడ్డకులు దయచు మనం వేడుకుంటున్నాము తండ్రి. కార్యములు జరిపించు దేవా. అదిగో నా తండ్రి అమెరికాలో జరుగుతున్న దేవా ప్రభు ప్రతి ఒక్కరు దేవ భయపడాలి తండ్రి. అక్కడ ప్రతి ఒక్కరికి తండ్రి వణుకు పుడుతుంది దేవ. అలాగే దాన్ని చూసి ఇక భారతదేశం వణుకు పుట్టాలి ప్రభువా. అవును తండ్రి, అసలు నేను ఎంతమంది నిందిస్తున్నాను, ఎంతమంది దేవ ప్రభు హేళన చేస్తున్నారు ప్రభువా. ప్రతిది నువ్వు చూస్తున్నావు ప్రభువా. అయా దేవ ప్రభు ఆ యొక్క అమెరికాను చూసి తండ్రి వీరికి సిగ్గు వచ్చేలా, అమెరికాను చూసి వీరికి వణుకు పుట్టేలాగా తండ్రి గొప్ప కార్యములు చేయబోతున్నందుకు వందనాలు దేవా తండ్రి. వందనాలు ప్రభువా. అతి త్వరలో ప్రభు ఇక్కడ ఏదో జరగబోతుంది తండ్రి. అయా దేవా ప్రభువా ప్రతి ఒక్కరు వణుకు పుట్టించండి, సిద్ధపాటు దయచండి. ఆయా సత్యని ఎరిగి ఉంటామని దేవ ప్రభు ఒక్కొక్కరికి ఆలోచన దయచింది. ఇదిగో ఇప్పుడు చేసిన బిడ్డల ప్రార్థన దేవ ప్రభు ఇంకా మండిస్తున్నందుకు వందనాలు ప్రభువా. వందనాలు తండ్రి. వణుకు పుట్టిస్తున్నందుకు వందనాలు. సత్యాన్ని కోరుకునే వస్త్రం వేసుకోవాలని దేవ ప్రతి ఒక్కరు దేవా తండ్రి ఆరాట పడేలా చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. దుష్టుని లయపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. దుష్టుడు చీకటి శక్తులు ఏసునామములో దూరపరుస్తున్నందుకు, దుర్బోధులను పెకిలించి వేస్తున్నందుకు వందనాలు తండ్రి.
ఆనాడు ఏలియా భక్తులాగా అనేకులని సత్యం వైపు నడిపించేలా చేయబోతున్నందుకు నీకు కోట్లాది స్థుతులు. వందనాలు స్వామి. అయ్యా హల్లెలూయా. దేవా ప్రభా 12 జిల్లాలు తండ్రి. అయ్యా దేవ చక్కగా ప్రార్థన చేసి అక్కడ నువ్వు చెప్పిన పని చక్కగా చేసి తిరిగి దేవ ప్రభు ఇంటికి వచ్చేలా చేసినందుకు వందనాలు ప్రభువా తండ్రి. నీకు కోట్లాది స్థుతులు. ఇంకా దేవ అనేక చోట్లకి వెళ్ళాలి, అనేక చోట్ల పెనుగులాడాలి ప్రభు. యాకోబు పెనుగులాడినట్టు దేవ అనేక మంది ప్రభువ అనేకుల కొరకు పెనుగులాడాలి ప్రభు. ప్రార్థన చేయాలి తను. ఇంకా ఇంకా ప్రార్థన అభిషేకం కుమ్మరించండి, తన వేదన పుట్టించండి, చల్లారిపోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు పౌలు వల్లే పోరాడాలి దేవ, అపుస్తుల వల్లే పోరాడాలి దేవ. దెబ్బలు కొట్టుకుని సాయించాలి, ఆనందపడాలి. అందులో మాకు ఆనందం దయచేయండి తండ్రి. అటు గొప్ప భారము దయచేయండి దేవ. నీ అంత దేవ ప్రభు కోటి గోళి దగ్గర కూడా మేము పనికిరాము తండ్రి. ఎంతో కొంత మాకు వేదన పుట్టించు. ఈ దేశం కొరకు దేవ నలిగిబడాలని దేవ ప్రభు అటు భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా దేవ నువ్వు ఇచ్చిన ఈ అంశాలు బట్టి నీకు వందనాలు దేవ. ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన నీ నామానికి అప్పు చెప్తున్నా ఆమె నన్ను పలుకుతున్నందుకు వందనాలు ప్రభు. కార్యం చేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి 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 ఒకరు మరి మన మధ్యలో ఉన్న సిస్టర్ దేవన గారు మరి ఈ అంశముల గురించి ప్రార్థన చేయండి. మరి భారతదేశము, మహారాష్ట్ర, అలాగే నాగపూర్ ప్రత్యేకించి వీటి గురించి మిగిలి ఉన్న మరి జిల్లాలో, మహారాష్ట్రలో మిగిలి ఉన్న జిల్లాల గురించి మరి దేవన సిస్టర్ గారు ప్రార్థన చేయండి. తుని. పరిశుద్ధుడ ప్రేమ గల దేవానికి వందనాలు 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 స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి వేకు జామును ప్రభా వరకు దినాన్ని ప్రభా కుదురుబాటు కాలములో ప్రభా ప్రార్థించడానికి నాయన ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ముందుగా ప్రభా అదొక ప్రార్థన చేయనికుండా ప్రభా దేవ ప్రార్థనలో ఏకీభవించనికుండా ప్రభా తండ్రి నాటంకపరచని చూసిన ప్రతి చీకటి శక్తి మీరు బంధించండి అయ్యా. అయా ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన ద్వారా గొప్ప కార్యము జరిగించమనయ్యా. దేవ గొప్ప విడుదల కలిగించమని ప్రభువా తండ్రి చేసిన పరిశుద్ధుల ప్రార్థన అన్నిటిని ప్రభువా మీరు అంగీకరించుకుని మొదటగా నీ పాదాలు పెట్టుకుని బ్రతిమాలుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో ప్రభువా దేవా తండ్రి కుదురుబాటు కాలములు రావాలని ప్రభువా అయ్యా నీ దాసులు నిర్ణయించుకొని ప్రభువా నువ్వు ఏర్పాటు చేసావు. దేవి ప్రార్థన అగ్నిలా మండించినట్లు సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా నాడు ప్రభువా తను ఏలియా ప్రార్థించినప్పుడు నాయన దేవాని అగ్ని కురిపించవు తండ్రి నాయన ప్రభువా. ఇదిగో ప్రభు నాడు ప్రభు అనేక మంది ఏలియాలు ప్రభువా ఇగో ప్రార్థించడానికి ప్రభువా అయా ప్రభువా ఇగో బృందముగా తండ్రి తండ్రి నాని వెళ్ళి ఉన్నారు ప్రభువా. అయా ప్రభువా బృందం ప్రార్థించి తండ్రి నానే ప్రభువా ఏలి వ్యక్తి తండ్రి ప్రభు తండ్రి నాని స్వభావం ధరించుకొని ప్రభువా దేవా తండ్రి ప్రార్థించి మళ్ళీ తిరిగి ప్రభును శ్యామకరగా తీసుకొచ్చేవయ్యా. దేవా అక్కడ ప్రార్థించిన ప్రతి ప్రార్థన అగ్ని వల్ల మండించినట్లు ప్రభువా దేవా తండ్రి నాన్న ప్రభు 12 జిల్లాల్లో చేసిన ప్రతి ప్రార్థన ఫలింప చేయమని అయ్యా. అయ్యా నీ పాదర పట్టుకుని అడుగుచున్నామయ్యా ప్రభువా. ఆ ప్రార్థన ద్వారా ప్రభా అక్కడ పని చేయాలని చూస్తున్నా అక్కడ ప్రభు తిరిగిలాడుతున్న ప్రతి చీకటి శక్తి మీరు బంధించి అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దిగిరండి దేవ దిగి వచ్చి సహాయం దయచేయండి ప్రభువా. దిగొంతమని ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి ప్రభువా. మహారాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు వందనాలు ప్రభువా. రాజధాని ముంబై తల్లి నాన్న ప్రభువా జనాభాను ప్రభా తండ్రిగా ప్రభా తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవా కోట్ల కొలది ప్రభా తండ్రి లక్షల కొలది జనాభాలు ఉన్నారు ప్రభా. దేవా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా ఇదిగో దిగిరండి ప్రభా జనాభాపై మీద దిగిరండి ప్రభా. జనాభాలతో మీరు మాట్లాడండి ప్రభా. దేవా అక్కడ ఉన్న ప్రతి వ్యక్తులతో మీరు మాట్లాడమని కూర్చున్నాం అయ్యా ప్రభా. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడాలని చూస్తున్నారో క్రైస్తవులపై దాడులు చేయాలని చూస్తున్నారు ప్రభా వారందరినీ మీరు బంధించి అడుగుచున్నామయ్యా. నీ చిత్తం అయితే ప్రభు వారిలో ఉన్న ప్రభు మార్చి నాయన ప్రభు నీ చిత్తం వైపు మార్చుకోమని మలుచుకోమని ప్రభు నీ పాదాలు పట్టిన అడుగుచున్నామయ్యా. అయ్యా దిగిరండి దేవా దిగిరండి ప్రభు దిగిరండి నాయన దిగిరండి ప్రభు దేవా దిగి వచ్చి సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు ప్రభు. జనాభాని జ్ఞాపం చేసుకోండి ప్రభు. గో ప్రభు జిల్లాలు ప్రభు 38 జిల్లాలు ఉన్నాయి ప్రభు. మండలాలు 34 మండలాలు ప్రభు. అయ్యా గ్రామాలు ప్రభా 44,145 గ్రామాలు ఉన్నాయంటే ప్రభా నాయన ప్రభా. గవర్నర్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. రాధాకృష్ణ గారిని జ్ఞాపం చేసుకోండి అయ్యా. దేవా తన ముఖ్యమంత్రిని ప్రభా నరేంద్ర మోడీ ప్రభా దేవా దేనేంద్ర ప్రభా తండ్రి జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఎంపీని జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా అక్కడ కార్యం జరగాలంటే ప్రభా ఈ అధికారులతో మీరు మాట్లాడమడుగుచున్నాం అయ్యా. ఇదిగో ప్రభా అధికారులు ప్రభా
వ్యతిరేకమైన ప్రభా తండ్రి వ్యక్తిత్వాలు ఉంటే మీరు తీసివేయమడుగుచున్నామయ్యా ప్రభా. ఆమేన్, ఆమేన్. క్రైస్తువులు హల్లెలూయా. పక్షాన ప్రభా తండ్రి మన ప్రభా వీరందరూ హల్లెలూయా. వ్యాజ్యమాడినట్లు మీ సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నువ్వే సహాయం కృప చూపించి మడుగుచున్నాము ప్రభా. ఇదిగో అవును. ప్రభా మేము ప్రార్థించడం కాదు ప్రభా, నువ్వు తండ్రి మహారాష్ట్ర ప్రభా తండ్రి నాన్న ఆపై మీరు దిగువచ్చి నాయన ప్రభా అక్కడ ఉన్న నాయకులతో, ముఖ్యమంత్రులతో, ఎమ్మెల్యేలతో ప్రభు, ఎంపీలతో ప్రభు, రాష్ట్రపతులతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమడుగుచున్నామయ్యా. అయ్యా నువ్వు మాట్లాడి గొప్ప కార్యం జరిగించండి అయ్యా. అయ్యా జరిగించిన ప్రభా దేవానికే వందనాలు ప్రభా. దేవ నాగపూర్ జిల్లాని జ్ఞాపం చేసుకోండి ప్రభా. దేవ ప్రాముఖ్యంగా ప్రభా గోతని ప్రభా జిల్లాని జ్ఞాపం చేసుకోమని ప్రభా నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలు కురించున్నామయ్యా. నీకు వందనాలు ప్రభా. అయ్యా దిగిరండి దేవ, దిగిరండి దేవ, దిగువచ్చి ప్రభా నీ సహాయమును అనుగ్రహించమడుగుచున్నామయ్యా. అయ్యా జనాభాని జ్ఞాపం చేసుకోండి ప్రభా. దేవా తండ్రి నాయన ప్రభా 46,50,000 ప్రభా 570 జనాభా ప్రభా అక్కడ ఉన్నారు ప్రభా. ఇదిగో అయ్యా తండ్రి నాయన ప్రభా ఎన్ని లక్షల జనాభాలు ఉన్నప్పటికీ నాయన ప్రభా అక్కడ సత్యము లేదు ప్రభా తండ్రి నాయన ప్రభా. ఎంతో మంది నాయన ప్రభా అసత్యులు ప్రభా దేవ ఎంతో జనాభా తండ్రి వెర్రవీగుతూ తండ్రి నాయన ప్రభా వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రభు వారు ప్రభా చాలా మంది చేస్తున్నారయ్యా. అయ్యా ప్రభు ఎంతో మందిపై దాడులు చేస్తూ నాయన వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రభు ప్రవర్తిస్తున్నారయ్యా. ప్రభు దేవ నాగపూర్ జిల్లాపై ప్రభు అతని అగ్ని వల్ల దిగిరమ్మడుగుచున్నామయ్యా. అయ్యా నువ్వు తండ్రి నాన్న ప్రభు దేవ తండ్రి పెట్టేవాడు నీవే, తీసేవాడు నీవేనని ప్రభు వాక్యం సెలవిస్తుంది ప్రభు. అయ్యా ఈ దినాన్ని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి నాన్న నాగపూర్ జిల్లాపై మీరు దిగు వచ్చి నాయన అక్కడ ప్రభు తండ్రి నాన్న ప్రభు దేవా నీకు వ్యతిరేకంగా తండ్రి సాగుతున్న ప్రతి ప్రభా దేవా తండ్రి ప్రతి దురాత్మ శక్తులను ప్రభా, దుష్ట శక్తులను ప్రభా, దురాత్మ శక్తులు అన్నిట్లు మీరు కాల్చివేయమడుగుచున్నామయ్యా. నీ కొందనాలు ప్రభా. అయ్యా గో ప్రభా అతను అగ్ని వల్ల మండించిన ప్రార్థన శక్తి వల్ల ప్రభా అవి పారిపోవునట్లు తండ్రి సహాయం దయచండి అయ్యా. దిగిరండి దేవా. దేవాలగే ప్రభా గ్రామాలు మండలాలు జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రభా 14 మండలాలు ప్రభా తండ్రి నాన్న దేవా తండ్రి నాన్న గ్రామాలు ప్రభా కలెక్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కమిషనర్ ఎంపీలు ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ప్రభా తండ్రి ప్రభా దినాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అభిజిత్ చౌదరి గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 12 ఎమ్మెల్యేలు ప్రభా, ఇంకో 9 ఎంపీలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా వీరందరితో మీరు మాట్లాడండి ప్రభా. గోదేవాత నాగపురం జిల్లాలకు మీరు విడుదల దయచేయమని కూర్చున్నామయ్యా. నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా ఇదిగో ప్రభా ప్రార్థించడం మా వంతు అయితే ప్రభా నువ్వు అక్కడ గొప్ప కార్యం చేయడం నీ వంతు ప్రభా. అయ్యో నీ రాకడ త్వరగా ప్రభా ఉంది నాయన ప్రభా. దేవా అక్కడ ఎవ్వరు నశించుకోకూడదు నాన్న, ఎవరిని ప్రభా తండ్రిని హింసించకూడదయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు అని ప్రభా, నీవే అక్కడ ప్రత్యక్షమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. నాడు ఏలియా ప్రభా విశ్వాసము కలిగిన ఆయన ప్రార్థన చేశాడు ప్రభా. నీవే నిజమైన దేవుడు బయలుదేవుడు ఎవరని ప్రభా దేవ ప్రార్థించినప్పుడు తను నువ్వు ఏలియాని ఎత్తి పట్టుకున్నావు ప్రభా. దేవా ఈనాడు కూడా ప్రభా ఇదిగో ప్రభా తండ్రి నాన్న ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారయ్యా. ఇంకో కుదురుబాటు కాలంలో రావాలని ప్రభా. అయ్యా ప్రభా అక్కడ తన మతోన్మాతులు నశింప చేయాలని ప్రభా, అక్కడ పనిచేసిన శేఖర శక్తులు పారిపోవాలని తండ్రి నాయన ప్రభా నువ్వు ఇచ్చిన విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారయ్యా ప్రభా. ఆనాడు ప్రభు ఏలి ప్రార్థించినప్పుడు ప్రభా నువ్వు విశ్వాసంతో అగ్ని కురిపించినప్పుడు తండ్రి నాడు ఏలియాలు అందరూ ప్రభా ఒక మనసే ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా అయ్యా నీ శక్తిని అగ్ని కుమ్మరించి నాయన గొప్ప కార్యము జరిగించమని అయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము దేవ. నీ కొందనాలు ప్రభా. అలాగే ప్రభు భారతదేశం ప్రభా రాజధాని ప్రభు న్యూఢిల్లీ నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కొందనాలు ప్రభా. జనాభాను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కొందనాలు రాష్ట్రాలు ప్రభా, కేంద్ర పాలిక ప్రాంతాలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ప్రభా, అయ్యా ప్రభు ప్రధానమంత్రి గాని ప్రభా, ప్రధాన న్యాయమూర్తిని ప్రభు, ఎంపీలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగో ప్రభా ముఖ్యంగా నరేంద్ర మోడీ జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కొందనాలు దేవా తల్లి నాన్న ప్రభా క్రైస్తువులపై దాడులు చేయాలని ప్రభా దేవా తండ్రి గో ప్రభా దేవ వారు కుట్రలు వేసుకొని ఉన్నారయ్యా తండ్రి నాయన ప్రభా. ఇదిగో ప్రభా నీవే తండ్రి నాన్న ప్రభా నియమించవని నమ్ముచున్నాం అంతే ప్రభా. ఇదిగో ప్రభా క్రైస్తవులతో ఒక తాటిమికి రావాలని ప్రభా అయ్యా ప్రభా వాళ్ళలో ప్రభా తను వణుకును పుట్టించాలని ప్రభా నీవైతే ఎన్నుకున్నావయ్యా ప్రభా. మేము గో ప్రభా ఎన్నో ప్రార్థన చేసాం ప్రభా, అయినా ప్రభా అది నీ చిత్తం ప్రభా తండ్రి నాయన. నీ చిత్తానుసారంగా ప్రభా నీ ప్రధానులు మీరు ఎన్నుకున్నావయ్యా ప్రభా. అయినప్పటికీ
తండ్రి ప్రభా, ఈ ప్రార్థన ద్వారాగా ప్రభా తండ్రి నాన్న ఎంతమంది ప్రధాన అధికారులుగా ఉంటున్నారు ప్రభా, వారందరు హృదయాలు ప్రభు మీరు మార్చమని ప్రభా, క్రైస్తువుల పక్షాన మీరు వ్యాజ్యమాడినట్లు తండ్రి నాయన ప్రభా, వారందరూ ప్రభు సహాయము దయచండి. వారిలో పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులు బంధించండి. వారిలో పనిచేస్తున్న ప్రతి అంధకార ప్రభా తండ్రి నాన్న ఆలోచనలు ప్రభా తండ్రి నాన్న వ్యర్థమైన ఆలోచన శక్తులు అన్నిట్లు మీరు బంధించయ్యా. అయ్యా ప్రభా, నీకు ప్రభా తండ్రి నాన్న ప్రభా లోబడినట్లు నాన్న క్రైస్తవులకు లోబడినట్లు ప్రభా, క్రైస్తవులు అంటే ప్రభా ఒక ప్రేమ ఐక్యత కలిగి ఉంటారని ప్రభా, ఓ వారి నన్ను వేరే మతము కాదని ప్రభా, ఇగో ప్రభా ఈ నాడు ప్రభా సృష్టించింది ప్రభా ప్రభా, ఈ సృష్టి అంతా ప్రభా తను సృష్టించిన ఒక్కడే దేవుడు యేసుక్రీస్తు అని ప్రభా, ఆ ఎంపీలు అధికారులు ప్రధానమంత్రులు అందరూ తెలుసుకుని మార్చినట్లు ప్రభా, వారి హృదయాలన్నీ మారిపోవునట్లు ప్రభా, నిన్ను తెలుసుకున్నట్లు తండ్రి నాన్న క్రైస్తవుల పక్షాన వారే పక్షాన ఉండి వ్యాజ్యమాడినట్లు సహాయం దయచేయమని అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో ప్రభా ఈ 3 రాష్ట్రాలను జ్ఞాపం చేసుకోమని ప్రభా, నీవే దిగువచ్చి గొప్ప కార్యము జరిగించమనయ్యా. ఇగో ప్రభు నీ దాసులు సైమన్ బట్టి వందనాలు ప్రభు, నీ దాసులు ప్రభు బృందాన్ని తీసుకెళ్లి ప్రభు అక్కడ ప్రార్థించి మళ్ళీ క్షేమకరంగా ప్రభు మీరు తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరలా ప్రభు ఎక్కడికి బయలుదేరి వెళ్ళినప్పటికీ నాయన ప్రభు నీవే తోడుండి నాయన గొప్ప ప్రార్థనలు ప్రభు అక్కడ జరిగినట్లు సహాయం ఇచ్చుమని, మరలా ఇంకా చేసిన పరిస్థితుల ప్రార్థనతో నా ప్రార్థన జతపరచుకోమని దేవా, ప్రార్థనలు అన్ని సన్నిధికి ఒక్క దూపం వల్ల వచ్చి నాయన ప్రభు దేవా తండ్రి నాన్న ప్రభు మీరే తండ్రి అగ్నిలో మండించమని సహాయం దయచేయమని ప్రభా, నడిపిస్తున్న దాసుని ప్రభా సైమన్ పాస్టర్ గారిని ప్రభా పాస్టర్ గారిని దీవించి ఆస్వాదించమని, ఇంకొనో ప్రభా తండ్రి నాన్న ప్రభా ప్రార్థన అన్నింటికి ప్రభా జవాబు దయచేయమని, నా చిన్న కొద్ది ప్రార్థన చేర్చుకోమని మా ప్రభుడు నిశ్చిస్తున్నామని బట్టి మిక్కిలి వింతటి వేడుకుంటున్నాం తండ్రి. మరి ఒకరు మన మధ్యలో ఉన్న ఎస్తేర్ సిస్టర్ గారు పోరం నుంచి ఉన్నారు. అమ్మ మీరు కూడా కొన్ని అంశాలు చేయండి, మరి మహారాష్ట్ర గురించి, అలాగే భారతదేశం, అలాగే ముఖ్యంగా నాగపూర్ లో మరి ఏదైతే మరి మనకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అలాగే బజరంగ్ దళ్ వారు మరి దేవుని కార్యంకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలన్నీ లయమైనట్లు మరి మీరు ప్రార్థన చేయండి అమ్మా. ఎస్తేర్ గారు. తండ్రి పరిశుద్ధుడా 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 వందనాల తండ్రి, ఈ ఉదయకాల సమయం దేవ ఇలాగ నీ దైవదాసులతో నాయన కూడి చేరి నాయన అంశాలు ఎత్తి పట్టడానికి కృప చూపించినందుకు వందనాలయ్యా. అర్హత లేనిదన్నయ్యా, యోగ్యత లేనిదాన్ని తండ్రి నాయన నీ రక్తంలో కడగబడి ఒక పాత్రలో తాగబడి మేమందరము దైవైక్యత కలిగి నీ సహోదరులుగా నీ తండ్రి నాయన నీ పనివారుగా మమ్మల్ని వెన్నుకున్నారు తండ్రి, నీ కొందనాలు. ఇదిగో దేవా ఎంతమంది సహోదరులు ప్రార్థన చేశారు, అనేకమైన దేశాల కోసం మండించి చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకిస్తున్న నమ్ముచున్నామయ్యా తండ్రి నాయన. వందనాలు ప్రభా, ఇట్టి భాగ్యం అందరికీ కలుగు చేయి దేవా నాయన. దేవా మన చదువులేని పామరులము తండ్రి, కనీసం టచ్ సెల్లు కూడా ఎలాగోడాలో మా సంఘానికి తెలియదయ్యా. ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఇట్టి కృపని, ఈ భాగ్యముని అందరికీ అనుగ్రహించండి అయ్యా. ఎందుకంటే రాబోయే రోజుల్లో భయంకరమైన దినాల నుంచి మేము పడకుండా నీతో అంటు కట్టబడి ఉండాలంటే దేవాని ప్రార్థనలు మేము ఆలకించేవారుగా ఉండాలి, నేర్చుకునేవారుగా ఉండాలయ్యా తండ్రి. నీ దగ్గరికి మేము వస్తాం తండ్రి నాయన, నేర్చుకోవడానికే దేవా నీ దగ్గర మేము మీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాము దేవా. మాకు ఇంకా నేర్పండి, ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా రాదు తండ్రి, నిన్ను ఇంకా అలాగే ఎత్తిపట్టి చూపించాలో రాదు తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి నిజమే దేవా. ఇదిగో తండ్రి నాయన నాగపూర్ దేశంలో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ జరుగుతున్న ప్రతి గల్లిబిల్లిలు కూడా మీకు తెలుసయ్యా. భయంకరంగా క్రైస్తవులు చంపేశారయ్యా. చిన్న బిడ్డలని యవ్వన బిడ్డలని చూడకుండా చాలా దారుణంగా తండ్రి పరిస్థితులు అక్కడ జరిగాయి. అయినప్పటికీ కూడా దేవ చూసి చూడనట్టుగా తండ్రి క్రైస్తవులు అయిన వారు, రోషము కలిగిన సేవకులు, పౌరుషము లేని వారుగా ఉండిపోయారయ్యా చూస్తూ. ఎందుకంటే ఐక్యత లేదు, ప్రేమ లేదు, రోషము లేదు, నీ మంట అలలో లేదు ఆ దినము తండ్రి నాయన. అలాంటి మంట రావాలనే ఈ ప్రయాస, కుదురుబాటు కాలాలు నాయన కలిసి నేను స్తుతించి సావైన బ్రతుకైన నీ కొరకు యుద్ధము చేసే నాయన తండ్రి మంచి సైన్యం వలె లెగాలనే ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగ మమ్మల్ని లేపండి తండ్రి, మా సంఘాలు మా సేవకుల్ని లేపండి తండ్రి.
ఎక్కడ ఉమ్, ఏది జరిగినా దేవ మాకు ఒక తండ్రి గొప్ప ధైర్యం ఈ భారతదేశంలో ఇవ్వండి దేవ. నాయన ఉమ్, మంచి చట్టాన్ని కూడా మాకు ఇవ్వండి తండ్రి. ఏది తప్పో రైటో అర్థం చేసుకొని ఇతరులు ఎదిరించే మనస్సునివ్వండి అయ్యా. మేము అడిగేటప్పుడు నాయకులు తండ్రి, పెద్ద పెద్ద సేవకులు కూడా తండ్రి నాయన వాడబడ్డానికి వాళ్ళు కూడా తెలుసుకొని అయ్యా వాళ్ళు చేస్తుంది ఇది మంచి అని తెలుసుకునే భాగ్యం దయచేయి తండ్రి. అవును. ఎందుకంటే దేవునికి కూడా ఆ భాగ్యము నాయన మేము చేస్తున్న పోరాటం ఏంటో వాళ్ళు కూడా తెలుసుకొని మాకు కూడా న్యాయం చేసే మనసాలకు ప్రసాదించండి అయ్యా. ప్రతి రాజకీయ నాయకులు కూడా నీ పాదాల కాడ పెడతాను దేవా. క్రైస్తవులంటే వాళ్ళకి ఎందుకు నచ్చదో మరొకసారి మీరు మాట్లాడండి అయ్యా. దేవ మార్గము మీరని తెలుసుకునే భాగ్యము దయచేయండి తండ్రి. దేవా ఎవరు నరకములో పడిపోకూడదని ప్రాణం ఉన్నప్పుడే ప్రభువుని తెలుసుకోవాలని ఆశపడుతున్నా దేవా. నాయన ప్రతి ఒక్కరి పక్షాన ఎందుకు అలాంటి ఉద్దేశం వాళ్ళకి ఆ హృదయంలో ఉంటుందో మాకు తెలియదయ్యా. అయ్యా మార్చండి దేవా. మేము చేస్తున్న సువార్తకు అడ్డు రాకుండా, మేము అవునయ్య. చేస్తున్న దేవుడి సేవకి అడ్డు రాకుండా, ఏ అవును. సేవకుని నిందించకుండా, ఏ సేవకుడు రోషము కలిగి నీ పని చేస్తున్న వారికి ఆ కుటుంబానికి ఆ బిడ్డలకి అన్యాయం జరగకుండా నాయన మంచిగా నాయన తండ్రి ప్రపంచం పల్లెల్లో గ్రామంలో ఉండడానికి వాళ్ళకు ఒక అవకాశం ప్రసాదించడానికి దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. నీ కార్యాలు జరగాలంటే ఎక్కడికక్కడే దేవా ప్రతి నోలు ముయ్యాలి తండ్రి. అయ్యా అవును. నీవంటే ఏంటో భయం ఒడుకు పుట్టాలి తండ్రి. అమ్మో వాళ్ళ వైపు వెళ్తే దేవుడు ఒప్పుకోడు, ఒక కన్నుని మనం ముడితే ఇంకో కన్నుని మమ్మల్ని తీసేస్తాడని భయమైని అలా హృదయంలో పుట్టాలయ్యా. అప్పుడే అవును. ఏ కష్టముల మీదకి రాలేడయ్యా. తండ్రి నువ్వు ఊరిక ఉండే దేవుడు కాదయ్యా. రోషం కలిగిన వాడు ఈ సింహం వలె తండ్రి ఎదిరించిన వాడవయ్యా. తండ్రి నాయన నెమ్మది పొందే స్థలంలో నెమ్మది ఇచ్చిన వాడివి, అన్యాయం జరిగిన కాడ గద్దించిన వాడివి తండ్రి. అలాంటి గద్దింపు ప్రతి ఒక్కరికి పంపించండి, మార్చండి తండ్రి. ఏసయ్య మార్చేస్తున్నాను. విడిచిపెట్టొద్దయ్యా తండ్రి. అన్యాయంగా క్రైస్తవుల్ని ఒకరినొకరు కొట్టి నాయన చంపుతుంటే ఇతరులు కూడా చల్లబడిపోతున్నారయ్యా. అయ్యో ఆ రోజు ఆ కుటుంబానికి అక్కడ అన్యాయం జరిగిందే, నేను కూడా అలాగుంటే ఏంటని లోకంలో కలిసిపోతున్నారయ్యా. ఇలాగ నీకు ఇష్టమా తండ్రి యేసయ్య? ఇందుకైనా నువ్వు రక్తము కార్చావు తండ్రి. ఇందుకైనా ఎన్నో గాయాలు పొందుకున్నావు మా కోసం దేవా. దేవా అలాగ ఉండకూడదు తండ్రి. రేపు రాబోయే దినాల్లో కొదవ సింహం వలె నువ్వు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీ బిడ్డలు సేవ చేస్తున్న ప్రతి సేవకుల మీదకి కూడా నాయన తండ్రి నాయన చెయ్యెత్తేటప్పుడు దేవా అక్కడ నువ్వు న్యాయం చేసి దేవా వాళ్ళ ఒడుకు పుట్టించి దేవా నాయన ప్రతి ఒక్కరూ నాయన నోటు ద్వారా అనేటప్పుడు తండ్రి ఇదిగో దేవా నాయన ఎంతో మంది నాయన మాట ద్వారా అన్నందుకే తండ్రి నాయన చంపివేశారు. అలాంటి గొప్ప శక్తి బలము నీకుంది కనుక దేవా నాయన మేము సంపమని అడగట్లేదు, వాళ్ళు హృదయపూర్వకంగా మారడానికి సాయం చేయమని అడుగుచున్నాం దేవా. అన్న జనులు ఎంతమంది పూజలు చేసుకున్నా ఎవరు మౌనంగా ఉంటారు, కానీ క్రైస్తవులు తండ్రి నాయన చక్కగా నేను స్తుతించి గణపరిచి రోషము కలిగిన సేవకుడు ముందుకెళ్తే అనేకమైన దుష్ట శక్తులతో పాటు దేవా నాయన రాజకీయ నాయకులు కూడా లెగుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనిది మేము చేస్తున్నామని వాళ్ళకున్న ఒక మనస్సు, కానీ అది మంచి మార్గము, మంచి ప్రేమ, మంచి ఐక్యతను వాళ్ళకి తెలియపరచండి తండ్రి నాయన. అవును. దేవుడు అలాంటి వాడు మరొకసారి చూస్తారు దేవా. నీ అవును. శ్రమ కూడా ఎన్నో సినిమాల్లో చూస్తుండ్రు కానీ వాళ్ళ హృదయం ఇంకా స్పందించట్లేదయ్యా. ఆ ఒక్క చిటమే అదెవరో దేవుడు అన్నట్టుగా ఉండిపోతున్నారు తండ్రి. అలా ఉండడం నీకు ఇష్టమా దేవా? భారతదేశాన్ని మార్చండి, జిల్లాల్ని మార్చండి, ప్రతి అవును. రాజకీయ నాయకుడితో మీరు మాట్లాడండి. మాకు కూడా అవును. అవకాశం ఇవ్వండి. ఎక్కడ ఆలయాలు కట్టబడిన అడ్డు రాకుండా, ఎక్కడ సువార్త చేసిన ఆటంకాలు పరచకుండా నీ కృపను ఉంచమని, అప్పుడే నీ అవును. పని చేసేవారికి నాయన మరింత చెయ్యాలని ఆశ పుడుతుంది. మా అవును. పిల్లలు మేము ఇంకా మనముల వరకు కూడా నాయన ఆసక్తి కలిగించి నీలో మండించే బిడ్డలకు ఇంకా తయారు పడతారు తండ్రి నాయన. అవును. అందుకు నడుస్తారు దేవా. అలాంటి నాయన అవకాశం మాకు ప్రసాదించండి. ప్రతి అవును. ఒక్కరికి నీ కృపనివ్వమని అడుగుచున్నామయ్యా దేవా. అవునయ్య. ఈ ఫోన్ కాలులో ఎంతమంది ప్రయాసపడి సేవకులు నాయన రోషము కలిగిన వారు, నీ అందు మంట కలిగిన వారు రాత్రనక పగలనక కొనకక నిద్రపోకుండా
అనేకుల కొరకు మండించాలని, మమ్మల్ని కూడా తయారుపరచాలని హల్లెలూయా. ఆశపడుతున్న ప్రతి సేవకుడికి ఇంకా రెండంతలుగా నీ జ్ఞానం ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ఎక్కడికి ఆమేన్. అక్కడ ఎలా మాట్లాడాలో, ఇంకా ఎలా సేవ చేయాలో, ఇంకెన్ని గ్రామాలకు వెళ్ళాలో ప్రతి ఒక్కరితో మీకు మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. ఆనాడు ఆమేన్. దేవా నాయన యేసయ్యా దేవా, ఎంతో మంది సేవకులు నెత్తివాడైన దానియేలు కూడా నేనేమి చేయలేని అడిగినప్పుడు నోటికి బోరగా ఉండి మంచి జ్ఞానమనిచ్చి నాయన తండ్రి తనకి నాయన మీరు సేవ జరిగించారు. అలాగే ప్రతి ఒక్కరితో మీ కృపనుంచండి, సాయం దయచేయండి దేవా. ఇంకా మాకు కూడా అందరికీ ఎలా ప్రార్థన చేయాలో నేర్పండి. అందరితో నేర్పండి. మేము కలిసి దేవా, మా ఆత్మీయ తండ్రులతో మేము కూడా కలిసి నాయన అన్ని విషయంలో ముందుకు నడవడానికి, ప్రార్థనలో, ఉపవాస కూడుకుల్లో అన్ని విషయంలో నడిపించి నాయన మాకు అవసరమైతే నాయన అప్పు ఓడైన నీ కొరకు మంట కలిగి మంచి టెచ్చసెలలు కూడా సంపాదించడానికి మా సంఘ బిడ్డలందరికీ అలాంటి మంటని రగిలించమని ఇంతవరకు సహోదరులు ప్రార్థన చేశారయ్యా. ఆ ప్రార్థనతో పాటు నా ప్రార్థన కూడా మీ పాద సన్నిధిలో చేర్చుకోమని, ఇంకా రోదన తండ్రి చేసే స్త్రీగా నన్ను మార్చమని దేవా నాయన ఆమేన్. ఇంతవరకు నాకు ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రులందరికీ నాయన నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ దేవ అద్భుతంగా దేవ ఈ నైని కలిపినందుకు నీకు మహిమకరంగా నన్ను ఎంతగా ఇంకా ఓడుకోమని, ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని, ఈ చిన్న మరణి చిలుసాటును మరుపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకొని నాన్న పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరొకరు మరి ఈ యొక్క ముఖ్యముగా ఈ యొక్క మహారాష్ట్ర ఏదైతే ఉందో రాజధాని ముంబై, ఆ యొక్క రాజధాని, అలాగే మరి నాగపూర్ ఏదైతే 100 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్థాపించిన ఏదైతే మతోన్మాద సంస్థ మరి 100 ఏళ్ళు పూర్తవుతుందని సెప్టెంబర్ 27న వాళ్ళు చేస్తున్న కార్యము ద్వారా ఇంకా అనేకమైనటువంటి క్రైస్తవుల మీద మరి తిరుగుబాటుతనము, వాళ్ళని అణిచివేయాలని రకరకాల ఇంప్లిమెంట్ ఏదైతే ఆర్ఎస్ఎస్ చెప్తే ఆ ఇంప్లిమెంట్ మోడీ ప్రభుత్వం చేస్తుందన్నమాట. మోడీ ఉన్నాడు కానీ మెయిన్ ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే అది వినకపోతే మోడీ దిగిపోతాడు. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ కుయుక్తులు లయపరచాలని, అలాగే మరి పూర్తిగా మహారాష్ట్ర అంతా ఇతర రాష్ట్రాల్లో కూడా మరి ఆ యొక్క మహారాష్ట్ర యొక్క ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ మరి పూర్తిగా క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకునే సువార్త మరి క్రైస్తవము వర్ధిల్లాలి. ఎక్కడైతే దుష్టుడు కార్యం జరుగుతుందో అక్కడ బలముగా దేవుడు వచ్చి దిగి వచ్చినట్లు మరొకరు మన మధ్యలో ఉన్నటువంటి పురుషుల్లో బుజ్జి గారు తుని నుంచి ఉన్నారు, వారి ప్రార్థన చేయమని. బుజ్జి గారు. స్తోత్రం 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 నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమును వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇంతవరకు నన్ను నడిపించి అందును బట్టి నీకు వందనాలు. నీకు మహిమ కృప చెల్లించుకుంటున్నాం మా కన్న తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు 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 నాయన. దేవ, మహారాష్ట్రం కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాయన ప్రభువా, దేవ రాజధాని ముంబై దీవించి ఆశీర్వదించండి. జనాభా నాయన 11,23,74,333 మంది జనాభాను దీవించి ఆశీర్వదించండి. దేవ, మేము ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే నాయన వాళ్ళందరినీ దర్శించి నాయన ప్రభువా అద్భుత కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. అవును ప్రభువా. దేవానికి వందనాలు. 23 దేవ 36 జిల్లాలను దీవించండి. అవును 84 మండలాలను దీవించండి నాయన ప్రభువా. 44,140 దేవ 146 గ్రామాలను దీవించి ఆశీర్వదించండి. నా కన్న తండ్రి నీకు స్తోత్రాలు నాయన. గవర్నర్ గారు నాయన సిపి రాధాకృష్ణన్ గారిని దీవించి ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి గారు నాయన దేవేంద్ర ఫడ్నవీస్ ఫడ్నవీస్. గారిని గారిని దీవించి ఆశీర్వదించండి. నన్ను ఎమ్మెల్యేలు 288 ఎమ్మెల్యేలు, ఎంపీలు 48 ఎంపీలు
దీవించి ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మహారాష్ట్ర మీద నాయన ప్రభు నీ సన్నిధి, నీ కాపుదలని భద్రత ఉంచండి నాయన. నీ కృప, నీ సన్నిధి ఉంచండి నాయన. వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, నీకు వందనాలు. సహాయము దయచేయండి నాయన. దేవానికి వందనాలు, 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 వందనాలు నాయన. దేవా, భారతదేశం కొరకు ప్రార్థిస్తూ ఉండగా నా రాజధాని న్యూఢిల్లీని దీవించి ఆశీర్వదించండి నాయన. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు నాయన ప్రభువా. దేవా, జనాభా నాయన ప్రభువా, ఇందులో ఉన్న రాజధానిలో ఉన్నటువంటి జనాభాని దీవించండి, రాష్ట్రాలను దీవించండి, కేంద్ర పాలిత ప్రాంతాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి జనాభాను నాయన ప్రభువా నీవే దర్శించి అవునయ్యా. అందులో ఉన్నటువంటి నాయన ప్రతి వ్యక్తిని నాయన ప్రభువా వేసే లోకరక్షకుడని వారందరి మనోనేత్రములు వెలిగించమని వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. హల్లెలూయా. దేవానికి వందనాలు. సహాయం దయచేయండి నాయన. 28 రాష్ట్రాలను దీవించండి, కేంద్ర పాలిత ప్రాంతాలను 8 కేంద్ర ప్రాంతాలను దీవించి రాష్ట్రపతి శ్రీమతి నాయన ద్రౌపది ముర్ము గారిని దీవించి ఆశీర్వదించండి నాయన. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారిని దీవించి ఆశీర్వదించండి నాయన. నరేంద్ర మోదీ గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ నాయన దేవా సంజీవ్ ఖన్నా గారిని దీవించి ఆశీర్వదించండి. ఎంపీలు 543 ఎంపీలు నాయన. 4131 నాయన ప్రభు ఎమ్మెల్యేలను దీవించి ఆశీర్వదించండి. దేవానికి వందనాలు, 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 వందనాలు. భారతదేశం మీద అపారమైన నీ కృప ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. జరుగుతున్నటువంటి సకల విధమైన దాడుల నుంచి నాయన అవును. ప్రభు దేవ నీవు ఆపు చేసి నాయన ప్రభు భారతదేశం అంతా సస్యశ్యామలముగా నాయన ప్రభు దేవ రాజ్యాంగ ప్రకారముగా నాయన ప్రభు పరిపాలించే నాయన జ్ఞానమును నాయన ప్రభు దేవా నాయన ప్రభు ఉన్నటువంటి నాయన ప్రభు ప్రధానులకు నాయన ప్రభు దేవ రాష్ట్రపతులకు అందరికీ నాయన ప్రభు నువ్వు జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. దేవా అవును. సహాయం దయచేయండి. దేవా నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదలు భద్రతించమని బ్రతిమాలుకుంటున్నాం. సహాయం దయచేయండి యేసయ్యా. నీకు వందనాలు నాయన. నీ కృప ఉంచండి, నీ సన్నిధి ఉంచండి, నీ కాపుదలు ఉంచండి నాయన. మేమైతే ప్రార్థిస్తున్నాము దేవా. ప్రార్థించడం మా వంతు నాయన. వాటన్నిటిని నువ్వు పరలోకం నుండి ఆమేనని పలికి నాయన ప్రభువా అయ్యా. కార్యము చేయువాడవు నీవు నా కన్న తండ్రి. దేవా అవునయ్యా. సహాయము దయచేయండి. మేమందరము భారముతో ప్రార్థిస్తూ ఉండగా నాయన అవునయ్యా. ఇవన్నీ నాయన మేమందరము త్వరలో నాయన ప్రభు చూచున్నట్లుగా నీ సన్నిధిలో గొప్ప సాక్ష్యం చెప్పుకునే వారిగా నాయన ఈ అంశాలన్నిటినీ నువ్వు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా అవును తండ్రి. సహాయము దయచేయండి. నాగపూర్ జిల్లా కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాయన దేవా నీకు వందనాలు. సహాయం 46,53,570 జనాభాని దీవించి ఆశీర్వదించండి. ఆయన 14 మండలాలు నాయన 1859 గ్రామాలు. దేవ కలెక్టర్ గారు నాయన డాక్టర్ పివిన్ దేవ విపిన్ ఇథాన్కర్ గారిని దీవించి ఆశీర్వదించండి. కమిషనర్ గారు డాక్టర్ అభిజిత్ చౌదరి గారిని దీవించండి. 12 ఎమ్మెల్యేలు ఎంపీలను దీవించండి. 9 మంది ఎమ్మెల్యేలను దీవించి ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు, 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 వందనాలు నాయన. దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీకే మహిమ చెల్లించుకుంటున్నాం దేవా. సహాయము దయచేయండి. దేవా నాగపూర్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన. దేవానికి వందనాలు, 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 వందనాలు నాయన. దేవా స్తోత్రం. సహాయం దయచేయండి. దేవ నాగపూర్ జిల్లాని దీవించి ఆశీర్వదించండి నాయన. దేవ ఇక్కడ ఉన్నటువంటి నాయన మతోన్మాదుల గుంపును నాయన ప్రభా నాయన కుయుక్తులన్నిటినీ దేవా నాయన ప్రభువా నీకు నాయన ప్రభువా ఆయుష్కరంగా ఉన్నటువంటి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి విధమైన దుష్ట శక్తులన్నిటిని, ప్రతి విధమైన మానవ కల్పిత శక్తులన్నిటిని యేసు నామములో పాతాళ బలములో బంధిస్తున్నాము తండ్రి. దేవా సహాయము దయచేయండి. దేవాని అపారమైన కృపించండి నాయన. అవునయ్యా. దేవానికి వందనాలు ప్రభు. ఎంతో మంది ఈ రోజు నాయన ప్రభు నశించిపోతూ ఉన్నారు నాయన.
అవునయ్యా. వారందరినీ నాయన ప్రభు నీ కృప చేత కాపాడమని అవును వేడుకుంటున్నాం. స్వామి. హల్లెలూయా. దేవా, ఈ జిల్లాల కోసం, ఈ రాష్ట్రాల కోసం, ఈ దేశం కొరకు ప్రార్థిస్తూ ఉండగా నాయన అవునయ్యా. దేశం అంతా సస్యశ్యామలంగా నాయన ప్రభు దేవా జరుగునట్లు నాయన ప్రభు సహాయము దయచేయండి. ఇక్కడ అవును. ఉన్నటువంటి నాయన మరి ప్రాముఖ్యంగా నాగ్పూర్ లో ఉన్నటువంటి ప్రతి విధమైన నాయన చీకటి శక్తుల ప్రభావం అంతటిని సాతానుగడి కార్యాలన్నిటిని యేసుక్రీస్తు నామములు అంతకల శక్తియుతమైన నామములో పాతాళ బలములో బంధిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవా ఆమేన్. సహాయము దయచేయండి. దేవా నీ కృపించండి, నీ సన్నిధి ఉంచండి నాయన. యేసయ్య అవునయ్యా. నీవే తోడుగుండి నాయన కృప చూపి నాయన నడిపించి సహాయము దయచేయమని దేవా నీ అవును. సన్నిధి నీ కాపుదల ఉంచమని వేడుకుంటూ ఏసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. చివరిగా మన మధ్యలో సిస్టర్ అనురాధ గారు బర్మా క్యాంపు మరి ఏదైతే మహారాష్ట్ర మరి మహారాష్ట్ర గురించి అలాగే నాగపూర్ ముఖ్యంగా 27 సెప్టెంబర్న ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి వారి సభ నాశనమైనట్లు వారు చేసే కుతంత్రాలన్నీ క్రైస్తవుల మీద వారు వేసే కుయుక్తులన్నీ లయమైనట్లు సిస్టర్ గారు చివరిగా అనురాధ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అమ్మా టైం అవుతుంది. సిస్టర్ గారు అనురాధ గారు. అలాగే సిస్టర్ గారు మరి లైన్ కనెక్ట్ అవునట్టున్నారు. మరి మన మధ్యలో మరి మరి ద్వారకా సిస్టర్ గారు మరి చివరిగా మరి ప్రార్థన చేస్తారు నాగపూర్ గురించి, ఆ యొక్క మహారాష్ట్ర జిల్లాల గురించి. స్తోత్రం మహాపరిశుద్ధుడ దైవల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు వందనాలు స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా ఉదయకాల సమయంలో మేము ప్రత్యేకించి నీ సన్నిధిలో తండ్రి మా భారతదేశం కోరుకుంటున్నాం. అయ్యా అవును. దేవాలయ పరిపాలిస్తున్న నాయకుల కొరకు, పరిపాలకుల కొరకు దేవా అవును. రాష్ట్రంలో మహారాష్ట్ర దేవతని అయ్యా దేవందుల నాగపూర్ ఉదయ జిల్లా కొరకు నీ సమయం మరొకసారి నేను ప్రార్థిస్తుండగా దైవల తండ్రి దిగురండి, దేవా దిగురండి ప్రభా మరొకసారి ప్రభా తండ్రి నాయన ప్రభా దేవ మహారాష్ట్ర రాష్ట్రాన్ని అంతటి జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రస్తుతం తండ్రి భారతదేశంలో అతని నైనా భయంకరంగా తను నైనా ప్రభా ఆర్ఎస్ఎస్ స్థలం వారి తని నేను 100 సంవత్సరంలో నిండిన దేవతని నైనా ఆనందంతో తండ్రి మరింతగా తండ్రి వారు దేవతండి దేవ అయ్యా వారి చర్యలు దేవతని బలోపేతం చేయాలని ప్రభా ఈ దేశంలో మళ్ళా తండ్రి నైనా ప్రభు తండ్రి నైనా క్రైస్తులందరికీ దేవాలయందరికీ తండ్రి నైనా ఒక భయము పుట్టించాలని తండ్రి నైనా ప్రభు భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా మార్చాలన్నదే వారి భావజాలంగా తండ్రి నైనా ఏ మెయిన్ కాన్సెప్ట్ గా చేసుకుని తండ్రి నైనా ప్రభు దాని కొరకు తండ్రి నైనా ప్రభు ఇతనినైనా అది తప్పు కాదన్నట్టుగా వాళ్ళు చేసే హింసకాండ తప్పు కాదన్నట్టుగా ప్రజలందరిలోని తండ్రినైనా వ్యతిరేకత నింపినైనా భావోద్రేకాలు దేవా రెచ్చగొట్టి తండ్రినైనా ప్రభు లేని ద్వేషాన్ని నింపి తండ్రినైనా ఏ అరెస్టులను చేపట్టేదంతా దేవా న్యాయమన్నట్టుగా ప్రభు దేశానికి ఏదో మేలు చేస్తున్నట్లుగా తండ్రి నేను భ్రమపరిచి తండ్రి నైనా ఈ అంధకార శక్తులు చీకటి శక్తులు ఏకమై తండ్రి నైనా ప్రభు దేవాన్ని చర్యలు భూమి జరగకుండా తన భారతదేశంలో జరుగుతున్న హింసాకాండ ఏ ప్రపంచం అంతా చూడాలని క్రైస్తవులందరూ ఒక దడ పుట్టించాలని హల్లెలూయా. పూరితంగా తండ్రి నేను ప్రభా ప్రణాళికలతో తండ్రి ఏ దేవతని రెచ్చిపోతున్న స్థలం తండ్రి నేను సమయంలో మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాను దేవతని నైనా ప్రభు అనేక సంవత్సరాలు తండ్రి నైనా ప్రభు ఎంతో తండ్రి నైనా ప్రభు తండ్రి నైనా ఋషులు మహాపొంగవులు తండ్రి నైనా ప్రభు తండ్రి నైనా దేవుని వెతికిన దేశం తండ్రి నైనా ప్రభు దేవుని గురించి ఎన్నో వాక్యాలు సత్యాలు తండ్రి నేను ఏ దేవుని యొక్క ఏ దేవుని నిజం రూపమును చేరుకోవడానికి ఏ ఛాయగా దేవ ఎన్ని అయితే దేవ ఏ తండ్రి నైనా రూపాలన్నీ దేవ భారతదేశాన్ని తెలియపరుచుకున్నారు తండ్రి నైనా దేవ తండ్రి తండ్రి వారి లేఖనాలు దేవ
అయ్యా తండ్రి నేను వరకు ఉన్న ఉపనిషత్తు లేఖనాల యొక్క సారం గ్రహించినట్టయితే ఈనాడు భారతదేశం అంతా దేవ ప్రపంచంలో ఎక్కడ లేనంత క్రైస్తవ జనాంగంగా మారవలసిన దేశం తండ్రి నాయన ప్రభా. దేవ ఈనాడు తండ్రి నాయన మా దేవ తండ్రి నాయన అయ్యా మనువాదుల చేతిలో తండ్రి నాయన దేవ తండ్రి నాయన ప్రభా. అయ్యా దేవ తండ్రి నాయన వ్యతిరేకత దేవతని నిండి నింపబడి తండ్రి నాయన దేవతని నేను పూర్తిగా వ్యతిరేకంగా దేవ ఈతని నేను దురాత్మలతో అదే బంధించబడి దేవ భయంకరమైన గాఢాంధకారం దేవ భారతదేశాన్ని నిండుకున్న సమయంలో తండ్రి నేను అయ్యా దేవ నీ సన్నిధిలో ఆస్తు ప్రార్థన చేస్తున్నాం దేవ. భారతదేశం దేవ ఏమో ఢిల్లీ ప్రాంతాన్ని రాజధానిగా ఉన్న ఢిల్లీ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసి మొత్తం దేవ దాదాపు 145 కోట్ల జనాభాగా మించి దేవతని 145 కోట్ల 78 లక్షల దేవతని నాయన ప్రభా. 12,000 మంది 944 మంది జనాభా కలిగిన దేశం తండ్రి నాయన 28 రాష్ట్రాలు దేవ 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన దేవ మా భారతదేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అదే అలా సమయంలో నీ సమయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి నేను మా దేశాన్ని దేవ పాలించదు ఈ రాష్ట్రపతి దేవత ద్రౌపది ముర్ము గారిని తండ్రి రాష్ట్రపతి గారి ప్రభుత్వాన్ని నాయన అలాగే మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని తండ్రి నాయన ప్రభు దేవ న్యాయమూర్తి తన జస్టిస్ దేవ సంజీవ్ ఖన్నా గారిని తండ్రి నాయన అలాగే దేవ 500 వీళ్ళను తండ్రి నాయన 4,131 మంది ఎమ్మెల్యేలు దేవా మొత్తం భారతదేశం మీద వేలుకలుగా నాయకులుగా అధికారులుగా తండ్రి నాయన ప్రభు న్యాయాధిపతులుగా దేశం కోసం న్యాయం కోసం పోరాడేవారుగా తండ్రి నాయన ప్రజల చేత ఎన్నుకోబడినట్టుగా ప్రభు అధికారం మీద దేవతండ్రి ఇది పీఠం మీద నిలబడితే నేను భారతదేశాన్ని దేవతండ్రి పరిపాలిస్తున్న తరుణంలో తండ్రి నాయన ప్రభు ప్రభాని సన్నిధిలో తండ్రి దేవతండ్రి నిన్న ఈ ఆశతో వేడుకుంటున్నాం దేవా దిగిరండి నైనా సహాయం చేయండి దేవా మా భారతదేశాన్ని దయతో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవతని ముఖ్యంగా మహారాష్ట్రలో తండ్రి నైనా ప్రభు ఇది నాగపూర్ జిల్లాను బట్టి నీ సన్నిధికి వస్తున్నాను తండ్రి నీ దాసులందరూ తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రభువా మా దేశం కోసం తండ్రి నైనా ప్రభు నాగపూర్ జిల్లాలో తండ్రి ఇంకో ప్రవక్త రావాలని ప్రభు మా భారతదేశాన్ని అంతటినీ దేవ సత్యులు నడిపించడానికి సత్య దైవమును ప్రత్యక్షపరచడానికి కాలం ఉన్న దురాత్మ ఈ అంధకారాన్ని అంతా తొలగించి భారతదేశాన్ని సరైన రీతిలో సువర్తమానం అందించి తండ్రి నైనా ఏ దేవతనైతే ఏ దేవుళ్ళైతే ఏ వేదాలైతే ప్రామాణికంగా భారతదేశాన్ని ఏ తండ్రి నేను ఉన్నది ఆ ప్రామాణిక గ్రంథాల్లో నుంచి క్రీస్తుని వారికి ప్రత్యక్షపరిచి దైవ చిత్తుల ప్రణాళికలో ఉన్న వారికి రక్షణ కార్యం జరిగించు దేవా తండ్రి నేను మరి ప్రవక్త ద్వారా నేను క్రీస్తు గ్రంథం రాయించారు తండ్రి నేను అది మా భారతీయులు వెళ్ళాలని కోట్ల రూపాయలు నష్టపోయి తండ్రి నైనా మరి హిందీలో కూడా తండ్రి భారతీయులందరికీ కనువిప్పు కలగాలని నిజమైన దేవుని గురించి తండ్రి నేను వరకు ప్రత్యక్షపరచబడాలని తండ్రి వేదనతో తండ్రి నైనా ఈ దాసుడు తండ్రి నైనా మరి దేవతలు పెట్టి ఉంటుండగా ప్రభు తండ్రి ప్రవక్త మరలా ప్రాంతానికి అడుగు పెడుతుండగా ప్రభు దిగిరండి నైనా దేవుని జరుగుతున్న సభలో మీరు ఉండండి కన్నా తండ్రి నైనా తండ్రి నైనా ప్రభు నాగపూర్లోని ప్రజలందరినీ దర్శించండి తండ్రి నైనా ప్రభు అక్కడ చేస్తున్న ప్రార్థనలు అదే సేవకులంతా కూర్చొని ప్రార్థనలు దేవతండ్రి వారు చేసే స్థుతులు ఆరాధనలు మా దేశానికి ఆశీర్వాదకరంగా మా రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా ప్రభు ఈ చిత్త ప్రణాళిక వారికి ఇంతవరకు ఏదైతే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు మా దుష్ట శక్తి లేకమైన అన్ని కూడా వారి ప్రయత్నాలన్నీ నాశనం అయితండి నేను అయితే కుట్రలు చేస్తున్నవన్నీ కూడా ఇప్పుడే యేసునామములో బంధిస్తున్నాం మీరు బంధించి ప్రణాళిక చేయనివ్వకుండా సేవకులకు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు వారందరూ మళ్ళీ ఉజ్జీవం రగిలితని నేను చైతన్యవంతులై ప్రార్థన ఉప్పెనలాగా తని నేను మా భారతదేశం అంతా చెదిరిన క్రైస్తవులందరూ తని నేను ప్రార్థన భారంతో నింపబడి నేను ఉవ్వెత్తున తని నేను ఈ ప్రార్థన ఉజ్జీవం రగిలితండి అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాల్లోని దేవుని ప్రజలందరూ ప్రార్థనాత్మతో నింపబడితే మా దేశం కోసం దేశ రక్షణ కొరకు పరిపాలిస్తున్న నాయకుల కొరకు తండ్రి నైనా తండ్రి అన్యాయంగా జరుగుతున్న తండ్రి నైనా వాళ్ళ మనుషులు మేము పోరాడుతున్న మనుషులు కాదు తండ్రి
వాళ్ళలో పనిచేస్తున్న అంధకార శక్తులు తండ్రి నైనా అయ్యా దేవ ఎవరు తండ్రి నైనా అయ్యా భారతదేశం రక్షణ ప్రణాళికలు ఉన్న దేశం తండ్రి నైనా అనేక మంది కోట్లాది ప్రజలు తండ్రి నీ చిత్తుల ప్రణాళికలు ఉన్న ప్రజలు ఉన్నారు తండ్రి నైనా వాళ్ళందరికీ దేవ సువార్త అందజేయబడాలి తండ్రి నైనా ప్రణాళిక ఉన్న ప్రజలందరూ ఏ నాయకులు సైతం తండ్రి నైనా ఏ దేవ వారి హృదయాలు మార్చబోతున్నారు తండ్రి నైనా వారి మనసులో కార్యం గొప్ప గొప్ప నాయకులు తండ్రి నైనా పట్టబడబోతున్నారు తండ్రి ద్వారా తను ప్రతి ఉదయం ఇది మొదలుకొని తండ్రి నైనా ప్రభా అయ్యే తండ్రి మరి దేవుని దాస్తులు తలపెట్టిన దాదాపు 10-15 సంవత్సరాలు వారు సంపూర్ణంగా తండ్రి నన్ను కట్లని తెంపబడేంత వరకు మా భారతదేశం దేవ స్వార్థ రాజ్యంగా తండ్రి నైనా మరలా దేవ రాజ్యం మారేంత వరకు దేవ మళ్ళీ దేవ తండ్రి బిల్లులన్నీ ఎత్తివేయబడి తండ్రి నైనా ప్రభా చట్ట వ్యతిరేకంగా దేవ రాజ్యాంగ వ్యతిరేక బిల్లులు ఎత్తివేయబడి అన్ని రాష్ట్రాలకి అన్ని జిల్లాలకి అయ్యా దేవుని చిత్త ప్రణాళికలు నాయకులు దేవ ఏలుబాటులో ఉండడానికి తండ్రి నేను భారతదేశం దేవా ఏ దేవుని రెక్కల కిందకి రావటానికి దేవా నీ ప్రణాళికలు ఉన్న వారందరూ రక్షణ రావడానికి తండ్రి ఈ ఉద్దేశంతో తండ్రి ఈ ప్రార్థన చేపట్టారు తండ్రి ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు తండ్రి బలమైన ప్రార్థన మోకలునైనా అన్ని స్థలాల నుంచి పుట్టాలని తండ్రి సన్నిధిలో నీ దాసుని పక్షంగా దేవాసతో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం దేవ దిగిరండి దేవ ఎన్ని కాల సమయంలో దేవ దర్శించండి తండ్రి నేను మా భారతదేశ రక్షించండి దేవ ప్రత్యేకించి దేవ దినాల్లో దేవ మహారాష్ట్రలో దేవ నాగపూర్ జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకుని జరుగుతుంది కోరికను మీరు జ్ఞాపకం చేసుకున్నాను కోరికలు మహా చైతన్యవంతులు దేవ వాళ్ళను అదే ఎంత పిరికితనం అంత దేవ నేను నాశనమితని మహాదేవతని బలం తెచ్చుకొని తను నేను దేవదేవ అనేకులు దేవతని RSS కి వ్యతిరేకంగా తండ్రి RKPలో దేవతని ఎంతకంటే బలమైనది దేవుడు స్థాపించిన సంస్థగా తండ్రి క్రైస్తవులందరూ తండ్రి నాడు దేవతని RSS లో ఎంతమందినైనా మోకలు ఏకమవుతున్నారు అంతకు మించిన దేవ సంఖ్య దేవ క్రైస్తవులు RKPలో ఏ సభ్యత్వం పొందినైనా RKP ద్వారా తండ్రి నైనా చైతన్యవంతులై తండ్రి నైనా RKPని బలోపేతం చేస్తూ తండ్రి నైనా భారతదేశం ధీటిగా తండ్రి నైనా అయ్యా దేవతని దేవ పోరాడి దేవ ఈ ప్రభావం అంతా తొలగిపోతుంది నేను ఏ ప్రజలందరూ మళ్ళీ సామాన్యంగా నేను ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ దేవత ఎవరు భక్తులు వాళ్ళు దేవతని సామరస్యంగా నేను లౌకిక దేశం తండ్రి దేవతని నేను ఏ పేరు పెట్టి దేవ ప్రపంచ దేశాలన్నీ శ్లాఘిస్తున్నాయి దేవ వాళ్ళ పేరు సంపూర్ణంగా దేవ ఏ మేము స్వతంత్రించుకున్నట్లుగా తండ్రి దేగల తండ్రి అలాంటి ఉద్యమాలు రగులుస్తున్నందుకు వందనాలు ప్రభావ ఇంతవరకు జిల్లాల కొరకు దేవ పరిపాలిస్తున్న నాయకుల కొరకు తండ్రి నాయన ప్రభా దేవతను ప్రార్థించిన తండ్రి నాయన ప్రభా అందరూ ప్రార్థనతో తండ్రి అగరగతాన్ని వాటి మనవులు తండ్రి హృదయపూర్వకంగా స్తుతిస్తూ దేవు ఈ మనవులను మీరు అంగీకరించారని నమ్ముతూ నేను ఈ మంత్రులు తిప్పబోతున్నందుకు కొందరు రాజులు హృదయాలు కాలు తిప్పిన దేవుడు నేను ఒక దర్శనం ద్వారా భయం పుట్టించిన దేవుడు నేను మహారాజులు సైతం తండ్రి నేను ప్రభు నిజమైన దేవుడు నీవే నేను ఒప్పుకున్నట్లుగా ప్రభు గద్దు విధించి గడ్డి తినిపించి సత్య దేవుని ఆరాధించినట్లుగా చేసిన దేవుడు తండ్రి అయ్యా మళ్ళీ జరిగిన చరిత్రను తిరగరాయటానికే దేవా ఈ ప్రార్థన ఉద్యమం రేపవని ఆశతో దేవా నీ సన్నిధిలో హృదయపూర్వకంగా స్తుతిస్తూ దేవా ఎత్తుపెడుతూ మా దేశాన్ని దేవా మీరు దృష్టిస్తున్నందుకు వందనాలు అయ్యా మహారాష్ట్రని దృష్టిస్తున్నందుకు ఎక్కడైతే RS దళ భావజాలు తన్ని నేను వారు ఊపిరి పోసుకుంటూ దేవా అక్కడే తని నీ కార్యం మీరు ప్రారంభించబోతున్నందుకు నేను ఆ స్థలంలోనే తండ్రి నేను ప్రభు నువ్వు దిగి వచ్చి తండ్రి నేను నీ ప్రణాళికను దేవుని చిత్తం జరిగించి నేను నాయకులు సైతం తండ్రి నేను ఇంతవరకు దేవు క్రైస్తవ వ్యతిరేకంగా పోరాడి నాయకులే అయ్యా తిరిగినట్లుగా ప్రజల వైపు తిరిగినట్లుగా క్రైస్తవుల వైపు తిరిగినట్లుగా వారే న్యాయం కోసం పోరాడేవారుగా తండ్రి నేను ఏ చెట్టు మా భారతదేశం పరిపాలిస్తున్న న్యాయమూర్తులు మనసులు తిప్పబోతున్నందుకు వందన తండ్రి నేను పరిపాలిస్తున్న నాయకులను దేవ హృదయాలు తిప్పబోతున్నందుకు వందనాలు తండ్రి నేను భారతదేశం నేను లౌకిక దేశంగా తండ్రి నేను అయ్యా అన్ని మతాలు దేవా అయ్యా దేవతను నేను దేవా ఏ దేశంలో లేనంత క్రైస్తవులు తండ్రి భారతదేశం నుంచి లేచినట్లుగా తండ్రి నేను ఆ దేశాన్ని నిండుగా దీవించబోతున్నందుకు ఆశీర్వదించబోతున్నందుకు అలాంటి ప్రణాళికలతో దేవతని క్రైస్తవులందరినీ చైతన్యం చేసి దేవ ఒక్క మనుషుడు అయినట్టుగా తండ్రి ఏక భావంతో ప్రార్థన చేసి లక్షలాది మందిని నేను ఈ ప్రార్థన గుంపులు దేవ ఈ సభ్యులుగా చేసి తండ్రి ఒకే ఒకే దినం ఒకే స్థలంలో తండ్రి చేసి మా భారతదేశం సంపూర్ణ రక్షణ ప్రణాళికను ఇలా కలిగిన దేశంగా తండ్రి మేము మార్చడానికి మేము సమస్త ద్వారాలు తెరుస్తున్నందుకు వందనాలు తండ్రి అటు జయములు మాకు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నడిపిస్తున్న నాయకులను బట్టి
దిన ప్రార్థన కొడుకు నడిపిస్తున్న దాసులను బట్టి దేవ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటి బట్టి నీ సన్నిధిని స్తుతిస్తూ మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, చివరిగా మనం ప్రార్థన చేసి ముగించుకుందాం ఈ కూడిక. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నత దైవమా, మహోన్నతుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు 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 నాయన. శ్రేష్టమైన మా ప్రభువా, నీ సన్నిధానం మాకు మరొక దినం అనుగ్రహించినారు, మీకు వందనాలు ప్రభువా. ఈ శ్రేష్టమైన నీ సన్నిధిలో ప్రభువా, నీ చిత్తానుసారముగా నాయన ఏదైతే సార్వత్రిక సంఘానికి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చి నుండి ఆది నుండి చెప్పిన నీ ప్రవక్తలు నీ మాట త్వరలో నెరబోతున్నటువంటి వాటి కొరకు చేసిన అంశాలన్నిటి మీద మీరు అల్లాడినందుకు వందనాలు ప్రభువా నాయన. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా ఏదైతే నాయన మీరు జరిగించారు ఈ కార్యం అంతటి మీద, ఈ అంశాలన్నిటి మీద మా తండ్రి మీరు అల్లాడినారు. ఈ అంశాలన్నిటి మీద మీరుండి ప్రభువా మీ కార్యము చేయబోతున్నారు. ఏదైతే ప్రభువా సార్వత్రిక సంఘానికి ప్రభువా ఆయన ఆటంకములన్నీ లయపరిచి అన్నిటికీ కుదురుబాటు కాలములు మా ప్రభువా ప్రపంచవ్యాప్తముగా ముందుగా మా భారతదేశాన్ని, మా రాష్ట్రాలు, మా జిల్లాల్ని, అలాగే ప్రపంచవ్యాప్తముగా నాయన నీవు చేయబోతున్న కార్యమును బట్టి వందనాలు ప్రభువా నాయన. ఈ యొక్క 17వ దినము నాయన ఈ ఉదయకాలపు కుదురుబాటు ఆరాధనలో ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ప్రభువా ప్రార్థించిన ప్రార్థన యోధులు, ఆయా పార్టిసిపేట్ చేసిన 17 మంది నడిపిస్తున్న నాయకులు ప్రభువా, మా ఆత్మీయ తండ్రి ఓఫ్రయ్య గారిని, సైమన్ అయ్య గారిని, ఆయా ఈ కార్యాన్ని నడిపిస్తున్న జకరియా గారు పాస్టర్ గారిని, అలాగే ఆయా అనేక మంది ప్రార్థన యోధులు నీ సన్నిధిలో ఉదయకాలము ప్రార్థిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి నాయన. ఇంకను మా ప్రభువా రానున్న దినాల్లో జరగబోతున్న కార్యాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేమందరము ఏకతాటి మీదకి వచ్చిన ఆయన ఆయా మా ప్రార్థన బలిపీఠములన్నీ నాయన ఉదయకాలమే నీ సన్నిధికి ధూపముగా మీరు స్వీకరించి ప్రభువా నాయన. అయా ఏదైతే నాయన ఈ లోక ఏలికలు ఏకీభవించి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారో ప్రభువా వాటన్నిటిని మీరు లయపరిచిన ఆయన మా ప్రభువా నాయన. ఈ లోకాధికారి లయకారిని మా ప్రభువా శ్రేష్టమైన ప్రభువా నీవు నాయన లయపరిచి ఈ లోకపు కుయుక్తులన్నీ దూరపరిచిన ఆయన నీ చిత్తము జరిగించండి ప్రభు నాయన. ఈ దినం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పేరు పేరున తండ్రి వారు ఇంకా నాయన నీ ప్రార్థన యోధులుగా రాబోతున్న తరాన్ని ఆయుత్తపరిచే వారినిగా మీరు దీవించండి ప్రభువా నాయన. ఈ అంశములన్నీ మీ సన్నిధిలో చేర్చుకోండి ప్రభువా. అయా నాయన ఏదైతే 27 సెప్టెంబర్లో జరుగుతున్న ఆ నాగపూర్ ప్రాంతంలో నాయన అయా నాయన మా ప్రభువా మీకు వ్యతిరేకంగా ఈ లోకపు ఏలికలు ఏకీభవించి కుతంత్రాలు కుట్రలు పన్నుతున్నారో ఆ యొక్క RSS వారు కుయుక్తులన్నీ లయపరచండి నాయన మా ప్రభువా. వారు చేసే పన్నాగాలన్నీ లయపరచండి తండ్రి. వారు చేసే ఆయా మతన్మాద బిల్లులన్నీ ప్రభువా నాయన ఆ కుతంత్రాలన్నీ సమూలముగా నాశనం చేయండి మా ప్రభువా నాయన. మా యొక్క స్తుతి ధూపమంతా మీ సన్నిధి, మా ప్రార్థన విన్నపములన్నీ మీ సన్నిధి చేర్చుకొని మా ప్రభువా ఆమేన్ పలికి త్వరలో నాయన సార్వత్రిక సంఘమంతా కుదురుబాటుకి నాయన పూనుకొని అనేకమైన మా ప్రభువా రాష్ట్రాలు దేశాలు ఎక్కడైతే సువార్తకు ఆటంకం ఉందో అక్కడ కూడా నాయన నీ యొక్క శ్రేష్టమైన సువార్త అందించి అక్కడ కూడా నీ కుదురుబాటు జరిగించి ఆయా ప్రభువా మా ప్రభువా మీ యొక్క రెండవ రాకడకు సన్నిద్ధపరచమని మా అంశాలన్నిటి మీద మీరు అల్లాడి దీవించి నాయన మా ప్రభువా ఇంకా రానయ్యన్న దినాల్లో అందరము కూడుకొని ఇటు ప్రార్థనలు ప్రతి దినము మీ కుదురుబాటు వరకు జరిగించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి శాశ్వత కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ రోజు ప్రార్థించిన ప్రార్థనా యోధులు, పార్టిసిపేట్ చేసిన ప్రార్థనా యోధులు, రాబోతున్నటువంటి కుదురుబాటు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క యోధునికి సదాకాలము తోడై కుదురుబాటు జరుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు పాస్టర్. అందరికీ